చూడు ఎంత బాగా కనిపిస్తున్నారు నిండుగా. 14,000 టాబ్లెట్స్ ఉన్నాయా? వెరీ గుడ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే బెంగళూరులో చాలా పెద్ద ఫెస్టివల్ అయింది. ఆల్రెడీ మీకు చాలామంది రీల్స్లో షార్ట్స్లో చూసుంటారు కదా. నేను ఆల్రెడీ 2 షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను దీని మీద. ఆ రోజైతే యాక్చువల్గా మేము వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని అయితే లాస్ట్కి ఫైనల్గా అయితే వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. మేము 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. బస్వన్గుడిలో అయితే కళ్ళేకాయ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా, అదేనండి గ్రౌండ్ నట్ ఫెస్టివల్. దీని వెనక ఒక స్టోరీ కూడా ఉంది. ఫస్ట్ అయితే మనం వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఆ రోజు అయితే మేము 4 o'clock అలా స్టార్ట్ అయ్యామని చెప్పాము కదా. సో బస్వన్గుడికి అయితే మేము మ్యాప్స్లో సెట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అక్కడ ఏంటంటే హెవీ క్రౌడ్ ఉంది. సో ట్రాఫిక్ పోలీస్ ఏమన్నారంటే ఇక్కడ మీరు పార్క్ చేసేయండి, సో ఇక్కడ నుంచి మీరు పార్క్ చేసి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి స్టార్ట్ అవ్వమన్నారు. మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయినప్పటికీ మాకు ఈ టెంపుల్ కనిపించింది. మేము యాక్చువల్గా బస్వన్ గుడి అనుకున్నాము. లోపలికి ఎంటర్ అయినంత వరకు ఇది బస్వన్ గుడి అని అనుకున్నాము, ఎందుకంటే డెకరేషన్ చేయడం వల్ల మేమేమో కన్ఫ్యూజ్ అయ్యామేమో అని చెప్పి. బట్ ఎంటర్ అయిన తర్వాత వేరే టెంపుల్ అని తెలిసింది. బట్ ఎలానో వచ్చాం కదా అని చెప్పి అన్ని గుళ్ళు దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ శివుడు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తున్నారో, నిండుగా కనిపించారు. మేబీ ఆ దేవుడే మమ్మల్ని రప్పించారేమో అనుకున్నాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అండ్ ఇక్కడ శివుడిని ఏంటంటే మంజునాథ స్వామిగా పూజిస్తారు. లోపల ఫొటోస్ ఏమీ తీసుకోకూడదు. సో అందుకే నేను ఓన్లీ బయట వ్యూ మాత్రమే చూపించాను. అండ్ ఇది ఏంటంటే బయట ఉంది శివుడు విగ్రహం. చాలా బాగా అనిపించింది. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే నవగ్రహాలకి ఇండివిజువల్గా టెంపుల్స్ కట్టారు. అంటే మేము ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాం కానీ అన్ని నవగ్రహాలు ఒకే దగ్గర అనిపించాయి. బట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ సూర్యదేవుడికి అండ్ రాహుకేతువులకి ఇండివిజువల్గా అయితే కట్టించారు. సో మీకు చూపిస్తున్నాను కదా, ఇదేని ఇండివిజువల్గా నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ గుడి నుంచి చెనక్కాయలు అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ చెనక్కాయల గురించి అయితే ఒక స్టోరీ కూడా ఉంది. ఫస్ట్ ఈ చెనక్కాయల మేళ మల్లేశ్వరంలో జరిగింది, అంటే బెంగళూరులోనే ఒక ప్లేస్లో. అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు బసవన్న గుడిలో అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం జరిగినప్పుడు వెళ్ళాలా లేదా అని చెప్పి మేము వెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా అలానే అనిపించింది. బట్ ఫైనల్గా అప్పటికప్పుడు డిసైడ్ అయితే వెళ్ళాము. బట్ వెళ్ళినందుకు చాలా సాటిస్ఫై అయ్యాము. ఓకే, ఇదంతా జాతరలాగా. వెళ్ళకపోయి ఉంటే రిగ్రెట్ ఫీల్ అయ్యింది మేము. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆవు ఎంత నడుగు? ఎంత? 14,000. ఎంత 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 14,000. చూడకూడదు, నువ్వేం చూడకూడదు. గోవు ఆవు. ఓన్లీ రాగా ఎత్తడా లేకపోతే ఇంకేదన్నా? రాగా ఎత్తడా? బ్రాసే కదా ఇవన్నీ. పాతవా? ఓల్డ్. క్యామిలా? టిషి టచ్ చేయకూడదు. నో టచ్. టిషి పెట్టేసే. వీడియోలో చూసారు కదా, ఆవు కాస్ట్ అడిగితే 14,000 అని చెప్పారు. మేమైతే ఒక్కసారి షాక్ అయిపోయాం, అంత కాస్ట్ అనేసి. మేబీ బ్రాస్ కాస్ట్ ఉంటుంది, వెయిట్ కూడా ఉంది. బట్ ఏంటంటే జాతరలో కదా, సో అది ఫస్టా సెకండా అనేది డౌట్ ఉంటుంది కదా. అదేదో షాప్లో అంత అమౌంట్ ఇచ్చేటప్పుడు షాప్లో కొనుక్కోవడం మంచిది అనిపించింది. చాలా కాస్ట్ అనిపించింది కూడాను. అండ్ అక్కడ చాలా ఓల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేబీ అది యూస్ కూడా అనిపించింది. ఏనుగులు చూడు, బాగుంది. కృష్ణుడు బొమ్మ ఇది బాగుంది, స్మైలీగా ఉంది ఫేస్. అది బాగున్నాయి రాధాకృష్ణులు.
గ్రీన్ కలర్ ఫస్ట్ చూసాం కదా. చిన్నప్పుడు ఎప్పుడో పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళం కదా, సో అలా అనిపించింది. అంటే దానికన్నా చాలా పెద్దది ఇది. అసలు క్రౌడ్ అయితే చాలా పెద్దగా ఉంది. మేము అందులోని సండే వెళ్ళాం కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. ఐటమ్స్ చూడడానికి కూడా వీల్లేనంత జనాలు ఉన్నారు. ఇంకా ఐటమ్స్ ఏం కొంటాము అనిపించింది. చూసారు కదా, తోసుకొని అయితే వెళ్ళి చూడాలి అండ్ కొనాలి. సో ఆ ఇబ్బంది ఎందుకు, పైనుంచే చూద్దాము అని చెప్పి అయితే అన్నీ చూసాము. కొన్ని అవైలబిలిటీ అయితే తీసుకున్నాను నేను కూడాను. పాపతో ఉన్నాం కదా, సో ఇబ్బంది పడకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అవైలబిలిటీలో ఉన్నవైతే తీసుకున్నాను. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు కదా, సో మనం ఏదైనా పట్టుకుంటే వస్తువు అది వెంటనే తీసుకోవాలి, తర్వాత చూద్దామని పక్కన పెడితే ఇంకా అంతే, అది మరి మనకి కనిపించదు. అలా అనిపించింది. కొన్ని ఐటమ్స్ అయితే నాకు నచ్చినవి పక్కన పెట్టాను, అవి మళ్ళీ నెక్స్ట్ టైం చూసేసరికి మరి దొరకలేదు. లేడీస్ కదా, జ్యువెలరీ ఎక్కడ కనిపిస్తే వెళ్దాము అనిపించింది. బట్ మా వారు ఏంటంటే వద్దని చెప్పేశారు. సో ఏవైతే దొరకవో వస్తువులు అలాంటివే తీసుకోమన్నారు. సో నేనైతే మ్యాక్సిమం అలాంటివే తీసుకున్నాను. అందులోనూ నాకు ఇలాంటి విండో షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారు కదా, న్యాచురల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ క్లిప్స్ కూడా తీసుకున్నంటే క్లిప్స్ ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. సైడ్ క్లిప్స్, చిన్న ఫ్లవర్స్ అలా పెట్టుకునేటప్పుడు. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. 20 రూపీస్ 30 రూపీస్ అనిపించింది పెయిర్. జాతర అంటే ఏవో కొన్ని వస్తువులు పెట్టేసి మొన్నే కదా మళ్ళీ ఆ ఏరియాలో అయింది, ఇక్కడ కొన్నే పెడదాము అని లేదు, చాలా పెట్టారు. పెయిర్ కైసా, పెయిర్ 100 అంట. పికాక్ ఉంది, పికాక్ బాగుంది. पैरेट दी पिकॉक्स कॉस्ट पेयर 100 रुपीस। वाटर वाला नहीं वाटर वाला फिर पोचा मारने में टाइम नीर निंपुटे होली गन्स अभी ఇది హోలీ గన్స్ ఇది కాదు. అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ ఏవైనా సరే 100 రూపీస్. అండ్ స్టీల్ ఐటమ్స్ కూడాను ఏదైనా సరే 100 రూపీస్. చాలా బాగున్నాయి, తీసుకుందాము అనుకున్నాను. బట్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంత బాగుంటాయని. బట్ 100 రూపీస్ అంటే ఓకే అనిపించింది. అంటే ఏమైనా లైట్ వెయిట్ ఐటమ్స్ అవి మనం చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. 100 రూపీస్కి మనం క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవన్నీ పట్టుకొని మనం గుడి వరకు వెళ్ళాలి అంటే కష్టం కదా అని చెప్పి నేనైతే తీసుకోలేదు. బట్ వచ్చినప్పుడు తీసుకుందాము అనుకున్నాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి, అండ్ హోమ్కి సంబంధించిన ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ చెనక్కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి. మన ఊరి సైడ్ అయితే చెనక్కాయలు ఇలా పెట్టి జాతర చేయరు కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి చాలా వింతగా అంటే అనిపిస్తుంది. బట్ ఎక్కడున్న వాళ్ళకి అలవాటు అయిపోయి కాబట్టి మనకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇది చూడడానికైనా సరే చాలామంది వస్తుంటారు. చెనక్కాయలే కాదు, స్వీట్స్, వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఇవన్నీ మనకి స్వీట్ షాప్స్లో దొరకవు. సో అండ్ జైంట్ వీల్స్ చూసారు కదా, చాలా ఎగ్జిబిషన్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ కొంచెం కాస్ట్ అనిపించింది. అంటే ఇవి అంటే అన్నీ కాస్ట్ అనిపించలేదు, బట్ కొన్ని అయితే కాస్ట్లీ ఉన్నాయి. ఇది ఒక్క దగ్గరే కాదు, ఎటు సైడ్ వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదు. సో ఫుల్ అంటే ఆ ఏరియా చుట్టూ ఒక 3-4 కిలోమీటర్స్ చుట్టూ వరకు కూడాను ఆల్మోస్ట్ ఈ ఎగ్జిబిషనే నడుస్తుంది, అంటే జాతరే నడుస్తుంది. అందులోని సండే కదా, సో అందరు కూడా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరు కూడా వచ్చారు. అండ్ ఫైనల్గా అయితే మనం బసవన్న గుడికి అయితే ఎంటర్ అయిపోయాం. క్రౌడ్ చూసారు కదా, చాలామంది ఉన్నారు. మేమైతే వెళ్ళాలా లేదా అని ఆలోచించుకుంటూ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 9 అయ్యింది, గుడి లోపలికి వెళ్ళేసరికి 9 అయింది. 9కి కూడా ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఇంకా అక్కడ. ఈ బసవన్న గుడికి మేము యాక్చువల్గా 3rd టైం రావటం. ఫస్ట్ టైం అయితే అతనితో వెళ్ళాము, సెకండ్ టైం మమ్మీ వచ్చినప్పుడు వెళ్ళాము, అండ్ ఇప్పుడు వెళ్తున్నాము. బసవన్న గుడి అనుకొని ఆ టెంపుల్కి అయితే ఫస్ట్ చూపించాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళాము. బట్ ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చాము. అండ్ ఈ ఆవుకి చూసారు కదా, 5 కాళ్ళు అయితే ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఫస్ట్ నాకు తెలీదు, బట్ ఆవిడ చెప్పింది 5 ఉన్నాయి అమ్మ అనేసి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటము.
కాల్ కాళ్ళు లేదా? మరి ఎలా నడుస్తుంది? కింద ఉంది కదా 4 ఎక్స్ట్రా కాలు. ఓ 5 కాలా? దీని వెనుక ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా. 500 సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో విపరీతంగా చెనక్కాయలు పండేవి. బట్ పౌర్ణమి రాత్రుల్లో ఒక ఎద్దు వచ్చి పొలాన్ని నాశనం చేసేది. సో అప్పుడేంటంటే ఊళ్ళో వాళ్ళందరూ ఒక రైతుని కాపలా ఉంచారు. సో ఆ రైతు ఏమో చూశారు ఇలా ఎద్దు నాశనం చేస్తుంది అని చెప్పి ఆ ఎద్దుని కర్రతో కొట్టబోయి ఆ ఎద్దు శిలలా మారిపోయింది. సో ఆ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తే ఊళ్ళో వాళ్ళందరూ గుడి కడతాము అని మొక్కుకున్నారు. కానీ ఆ శిల ఏమొచ్చి పెరగడం ఆపకపోతే శివుడిని మొక్కుకొనగా శివుడు ఒక పలక త్రిశూలం అడ్డు పెడితే అప్పటి నుంచి అది మారింది. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళకి పండిన ఫస్ట్ క్రాప్ ఉంటుంది కదా, సో అది ఆ బసవన్నకి సమర్పిస్తారు. సో వాటినే ఈ ప్రాంతంలో కళ్ళెకాయ పరిచయ అని పిలుస్తారు. అదే గ్రౌండ్ నట్ ఫెస్టివల్ అని మనం అంటాము, వాళ్ళు ఏమంటే కళ్ళెకాయ పరిచయ అంటారు. స్టోరీ అయితే నేను షార్ట్కట్లో పోస్ట్ చేశాను. ఇంకెప్పుడైనా సరే నేను డీటెయిల్డ్గా వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తాను, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. బట్ మాతో పాటు మీరు కూడా ఈ జాతర చూడాలి కదా, అంటే ఇలాంటి డిఫరెంట్ రిచువల్స్ని మీరు కూడా చూడాలి కాబట్టి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి 9:15 అలా అయింది. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోదాము అనుకున్నాము. అండ్ వెళ్తున్న టైంలో ఇంకా ఎలక్కాయ కనబడింది. నా ఫేవరెట్ యాక్చువల్గా సెకండ్ టైము, ఎప్పటి నుంచో వెతుకుతున్నాను బట్ ఇప్పుడైతే కనిపించింది. అండ్ ఈ స్టీల్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాను కదా, బట్ తీసుకోలేదు, లేట్ నైట్ అయిపోయింది. పాప ఆల్రెడీ ఫుల్ టయర్డ్ అయిపోయాము యాక్చువల్గా, ఫుల్ అందరం కూడాను. అప్పటికి ఇంకా క్రౌడ్ వస్తుంది, మేము ఇంకా రిటర్న్ వెళ్తుంటే ఇంకా క్రౌడ్ వస్తూనే ఉంది. అక్కడ నుంచి మేము కార్ పార్క్ ఎక్కడ చేసామో వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. బట్ మేము కార్కి ఎక్కడ పార్క్ చేసామనేది మేము మర్చిపోయాము. వెళ్తూనే ఉన్నాము బట్ ఎక్కడ కనిపించలేదు ఎక్కడ పెట్టాము అనేది. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడిగితే ల్యాండ్ మార్క్ అడిగారు. ల్యాండ్ మార్క్ కూడా మాకు ఐడియా లేదు. అంటే వచ్చే వేలో మేము సిగ్నల్ దగ్గర పార్క్ చేసాము. సో అందరూ ఒకే ఏరియా వైపు వెళ్తారు కాబట్టి అటు నుంచి ఈజీ అనిపించింది. బట్ ఇటు నుంచి వెళ్తునేటప్పుడు అందరూ ఇంటికి వెళ్తారు కదా, సో డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి మేము ఫైనల్గా అయితే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళైతే హెల్ప్ చేశారు. కొత్త ఏరియా కదా, మేము కూడా వెతికి చాలా లేట్ అయిపోయింది. అందులో కొత్త ఏరియా, మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాము. వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత కార్ అయితే ఫైనల్గా దొరికింది. అప్పుడు రిలీఫ్ అనిపించింది. సో ఇదొక లెసన్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి అని చెప్పి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.